మీ పెంపకం తీరు కూడా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు పిల్లలు. ఇవ్వాలి కదండి. వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు 18 వన్స్ దే మెచ్యూర్ ఇట్ ఈస్ దేర్ వరల్డ్ టు పర్స్యూ. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి కదా. ఓన్లీ వీ కెన్ సపోర్ట్. వెనకాల వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయితే సపోర్ట్ చేయాలి తప్ప అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కష్టపడి వస్తున్నారు. ఏ తల్లిదండ్రులకు పుట్టారో, ఎక్కడి నుంచి వచ్చారో. అమ్మాయి కేరళ మీది చెన్నై, ఆ పాప ఎక్కడి నుంచో వైజాగ్, ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు. వీళ్ళందరూ మరి ఎంత కష్టపడి పనిచేస్తారు. ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లాగా? నువ్వు జాగ్రత్త వెళ్ళకు, నువ్వు ఒక్కడుండు, ఇంటుండు. వాళ్ళకి మన యాక్చువల్ చెప్పాలంటే పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్. బికాజ్ నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ప్రపంచం చూస్తారు, అంటే ఎక్కువ మోడర్న్ ప్రపంచం, అప్ టు డేట్లో ఉంటారు. సో డోంట్ డిక్టేట్ దెమ్, జస్ట్ బీ ఫ్రెండ్ విత్ దెమ్. వాళ్ళకి ఏదైనా సలహా అడిగితే నీకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి, కానీ నువ్వు కాదు లెఫ్ట్ ఇట్ వెళ్ళి రైట్ వెళ్ళి డైరెక్ట్ చేయొద్దు. లెట్ దెమ్ లివ్. అది నేను అనుకునే ఫీలింగ్. అది ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లా సతీ గారు? వాళ్ళు కూడా ఇండిపెండెంట్ పర్సన్సే కదా, దే ఆర్ ఆల్సో ఇండిపెండెన్స్ కదా. నీ ఒక్కడి భయానికి, నీ ఒక్కడి ప్రిస్టేజ్ కోసం, పరువు కోసం నువ్వు ఈ 4 గదుల మధ్యలో ఉండాలి, లేకపోతే నీ పారామీటర్స్ ఫిక్స్ చేయకూడదు. లీవ్ దెమ్. ఓన్లీ మన పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది వాళ్ళ సేఫ్టీ. వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా అదొక్కటి మనం కాపాడుకోవాలి తప్ప వాళ్ళు ఎలా బతకాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలని చెప్పకూడదు. అసలు తప్పది. దట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ హ్యూమన్ రైట్స్. అదే అనుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఫరువు అనేటకాలని నెత్తురు కలర్ వచ్చింది ఎర్రగా. ఫరువు అంటే ఇది పదవి కోసం కాదు, ఇది పంచాయతీ పిల్లల కోసం అనేది ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ దాంట్లోనేమో జర చూస్తే నువ్వు మొగనివి కావా, నీకు రోషం లేదా, ఏం గిట్లేనా అన్నట్టు బాగా రెచ్చగోకింది. ఆయన పుసుక్కున చేతిలో ఒకటి తీసుకొని గడఫారా తీసుకొని నెత్తి మీద కొట్టిండు. ఇక కొట్టింది అరవద్దు, నెత్తి మీద టూ పొరపాటున నెమ్మరిగంత పడి టూ అని నెత్తి మీద ఫూల్ తిరిగిన కింద పడ్డాడు. కథం. ఇక అట్లనే చేస్తావా మీ ఆయనను కూడా? రెచ్చగొడుతాను కొంచెం. నేను నిజంగా జీవితంలో అట్లనే ఉంటాను. జీవితంలో కొంచెం కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీనే, కానీ అంత కాదు. ఓకే, కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో, బట్ నాట్ లైక్ దట్. ఇప్పుడు ఫరువు అంటే ఊతు కాదు, కన్ఫ్యూజ్ కదా సార్. ఊతు యూత్. ఇప్పుడు ఫరువు గురించి అంటే ఆలోచన చేయరు కదా యూత్కి. యాక్చువల్గా ఇప్పుడున్న యూత్ కరెక్ట్, పరువు అనేది కరెక్ట్ కాదు. ద మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది. ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. సో ఇట్స్ ఓన్లీ ఇందాక ఇల్యూషన్. అది పరువు అనేది, పరువు ప్రతిష్ట, మనమేంటి, మన కుటుంబం ఏంటి. ఇంటి ముందు ఎక్కడో మన సినిమాలు కూడా చూపిస్తారు, ఓ గన్ను పెట్టుంటాడు ఒక చోట, ఓ పెద్ద పులి. అదే కూతురు ఎవరు ప్రేమించానంటే ఛీ నువ్వు ఇంట్లో గెటప్, నా ఆస్తిలో చిల్లి గోగూడదు, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ చూస్తున్నాం. బట్ రియల్ లైఫ్లో చాలామంది చూశాను సతీ గారు. చాలామంది ఈ పరువు హత్యలు అంటాం కదా, ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోయారంటే. రీసెంట్ కూడా ఒక సంఘటనని, అమ్మ దుర్మార్గం, నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో, నచ్చకపోతే మాట్లాడటం మానేసే, కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ, లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా. లీవ్ దెమ్, దట్స్ ఆల్. లెట్ దెమ్ గో టు హెల్. అనుకోవాలి తప్ప చంపేయకూడదు. అలాంటి పరువు హత్యలు ఇన్ని న్యూస్లు ఎన్ని బయటకు రావట్లేదు. మనకు బయటకు వచ్చే తక్కువే, బయటకు రాని చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్ని చూసి ఇల్యూజన్, ఆ ఇల్యూజన్లో బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా, మన పరువు ఏమైపోద్ది. ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా? కేవలం పెద్ద అంబానీలు వీళ్ళు పెద్ద కోటీసులు కాదు, కామన్ మ్యాన్ కూడా పడతారు. అది మన పరువు ఏమైపోతారు అంటారు. మీరు అన్నారు కదా, నలుగురు ఆ చుట్టూ చేరుతారు, ఆయన ఎవరో తెలియదు. సచిన్నాడు వచ్చి మోసేటోళ్ళు గారు ఆ నలుగురు అన్న ఇటు అయిపోయింది అంటారు. అన్నట్టు బాగానే ఉంటాడు. అవును ఏమైపోయింది అన్న, మన పరువు పోయిందని అంటే ఫస్ట్ ఆడంటాడు. అవును కదా అంటాడు వీడు. అక్కడి నుంచి అలా ఫ్లేరప్ అయిపోయి అది ట్యూనింగ్ చేస్తుట్లనే ఆగమవుతుంది. ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది. మన కోసం మనం బతికితే ఆ ఇష్యూ కాదు, అది పెద్ద బరువు కాదు, చాలా ఈజీగా ఉంటుంది. జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి. మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు, ఈ పిచ్చ ఆలోచనలతో బయటపడిపోతే
పాపం చిన్నపిల్లలు బలైపోతారు ఇట్లా. అంటే మీరు ఇట్లా చెప్తున్నారని కాదు సార్, మీ పెంపకం తీరు కూడా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు పిల్లలు. ఇవ్వాలి కదండి, వాళ్ళు చిన్నపిల్లల వాళ్ళు 18 వన్స్ దే మెచ్యూర్ ఇట్ ఈస్ దేర్ వరల్డ్ టు పర్స్యూ. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి కదా. ఓన్లీ వీ కెన్ సపోర్ట్, వెనకాల వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయితే సపోర్ట్ చేయాలి తప్ప. అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కష్టపడి వస్తున్నారు. ఏ తల్లిదండ్రులకు పుట్టారో, ఎక్కడి నుంచి వచ్చారో, అమ్మాయి కేరళ మీది చెన్నై, ఆ పాప ఎక్కడి నుంచో వైజాగ్, ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు. వీళ్ళందరూ మరి ఎంత కష్టపడి పనిచేస్తారు. ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లాగా? నువ్వు జాగ్రత్త వెళ్ళకు, నువ్వు ఒక్కడుండు, ఇంటుండు. వాళ్ళకి మన యాక్చువల్ చెప్పాలంటే పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్. బికాజ్ నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ప్రపంచం చూస్తారు, అంటే ఎక్కువ మోడర్న్ ప్రపంచం, అప్ టు డేట్లో ఉంటారు. సో డోంట్ డిక్టేట్ దెమ్, జస్ట్ బీ ఫ్రెండ్ విత్ దెమ్. వాళ్ళకి ఏదైనా సలహా అడిగితే నీకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి, కానీ నువ్వు కాదు లెఫ్ట్ ఇట్ వెళ్ళి రైట్ వెళ్ళి డైరెక్ట్ చేయొద్దు. లెట్ దెమ్ లివ్. అది నేను అనుకునే ఫీలింగ్. అది ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లా సతీ గారు? వాళ్ళు కూడా ఇండిపెండెంట్ పర్సన్సే కదా, దే ఆర్ ఆల్సో ఇండిపెండెన్స్ కదా. నీ ఒక్కడి భయానికి, నీ ఒక్కడి ప్రిస్టేజ్ కోసం, పరువు కోసం నువ్వు ఈ 4 గదుల మధ్యలో ఉండాలి, లేకపోతే నీ పారామీటర్స్ ఫిక్స్ చేయకూడదు. లీవ్ దెమ్. ఓన్లీ మా పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది వాళ్ళ సేఫ్టీ. వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా అదొక్కటి మనం కాపాడుకోవాలి తప్ప వాళ్ళు ఎలా బతకాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలని చెప్పకూడదు. అసలు తప్పది. దట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ హ్యూమన్ రైట్స్. ఎందుకు మన పర్సనల్ చెప్పి మంద కదా, ఎవరికి కావాలి అవసరం? అది కూడా ఫర్వే కదా. పరువు మంచి పనులు కూడా ఉంటాయి, ఏదైనా తిట్లు కూడా ఉంటాయి, అన్నీ పెట్టుకోలేం కదా బయట. సో మన పర్సనల్ లైఫ్ బయట పెట్టుకోకూడదు, అవసరం లేదు. కాకపోతే పరువు అనే మాట వాడిన కానీ మనం ఒక క్యారెక్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఎంత పరువు అనే మాటే ఇట్స్ ఇల్యూషన్. అందరి క్యారెక్టర్లు పొరపాట్ల మెన్సే, ఎవరు పర్సనల్ గా ఒక్క పొరపాట్లు చేయని వాళ్ళు లేరు ఇక్కడ. అందరూ ప్రతి ఒక్కరు పొరపాట్ల మెన్సే. అందుకే 4 గంటలు వచ్చింది. 4 గంటలు వచ్చినా అది ఎంత అటెన్షన్ తీసుకుంది, చాలా బాగా తీసుకుంది. ఫుల్గా ఒకేసారి చూద్దాం అనే రా చేసుకున్నారు చాలా చోట్ల. ఈ వెబ్ సిరీస్ అన్నీ ఒక సిట్టింగ్లో ఎవరు చూడరు. అవును, నేను చూసిన సార్, ఇది మాత్రం చూసిన, అంతకుముందు చూడలేను. కానీ ఇది ఒక్కటి ఏకదాటిగా ఒక 2.5 గంటలు అలా వచ్చిందంటే అది దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఎ సక్సెస్. ఖచ్చితంగా హిట్ అవుతుంది. మంచి హిట్ అయింది సార్. అందరు చూసి మంచి కామెంటింగ్ చేసిరు. మీరు కూడా చూసేటోళ్ళు కూడా నా గెటప్ నచ్చితే ఒక లైక్. పోతురాజు మీద ఒకటి రాసిన, నేను ఒక కవిత్వమే అనుకున్నా. మా ఊళ్ళో బోనాల పండుగకు వస్తాడు పోతురాజు, ఈ ఫతీ సిరీస్లో వస్తుంది పోతురాజు. నచ్చితే నీవైతే పోతురాజు, మరి నేనైతే ఏందో తెలియదు. నా కవిత్వం నచ్చితే లైక్ చేయి, మరి అట్లట్లుందనుకో ఒక కామెంట్ చేయి, పిచ్చగా నచ్చింది అనుకో షేర్ చేసుడు మర్చిపోయి. మరి సబ్స్క్రైబ్ లేదా? సబ్స్క్రైబ్ చేస్తారు, ఆల్రెడీ చేసిన వాళ్ళే చూస్తారు కదా. నాలేక ఒకసారి దిఫ్తావా? ఇది దిఫ్తావా? మీ పెద్దనాయన అంటే ఇష్టం కదా, ఒకసారి పెద్దనాయన కోసం చేయి. ఇట్లా దింపి ఇట్లా వేసుకో. రజనీకాంతం సార్ లెక్క కథం. బట్టలు ఉత్తుకుడు బాగా పట్టున్నట్టుంది, దండం మీద ఆరేసినట్టే చేసినావు. అది మనకు సెట్ కాదులే. నాగబాబు సార్కి అయితేనే ఒకసారి వేసుకోండి సార్. ఆయన చేయలే రజనీకాంత్ గారు లాగా. ఆయన ప్రతి వస్తువుని ఏదో ఒక స్టైల్ తీసుకొచ్చేస్తాడు, షాక్ అయ్యింది. అవును, ఆయన డైరెక్ట్గా వేసుకోడు, ఏదైనా గోడ కొట్టి మళ్ళీ మిగులుతాడు. ఒక సినిమాలో అనుకుంటా ఆయన కాయిన్ ఇట్లా కొడతాడు, ఇటు వస్తుంది, ఇట్లా కొడతాడు శివాజీలో. అసలు అది మన ఇమాజినేషన్ కూడా అందదు. ఎలా అదంతా ట్రిక్స్కో లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ అయినా కూడా అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది రజనీకాంత్. అమేజింగ్ యాక్టర్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.